కాంపాక్ట్ ఎస్యూవీకి 1.5 ఇంజిన్ అని చెప్పానంటే డీజిల్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో, మీకొక మినీ రాకెట్ లెక్కనే రన్ అవుతా ఎళ్తుంది. దీని ఎన్‌వీహెచ్ లెవెల్స్, దీని రీసేల్ వాల్యూ అండ్ దీనికున్న ప్రీమియంనెస్ ఆ యొక్క వెహికల్స్‌లో ఎంతో కొంత మిస్సింగ్ కాబట్టి కియా సోనెట్‌లో సస్పెన్షన్ మాత్రం ప్రాపర్‌గా ట్యూన్ చేశారు. అటు సాఫ్ట్‌వేర్ లేదు, అటు హార్డ్ లేదు. మంచిగా చిన్న చిన్న పాట్‌హోల్స్ గాని, లేదంటే స్పీడ్ బ్రేకర్స్ గాని ప్రాపర్‌గా టాకిల్ చేస్తుంది. మీ యొక్క బడ్జెట్ 13,00,000 రూపీస్ అలాంగ్ విత్ దట్ మీరు డీజిల్ వేరియంట్ తీసుకోవాలని చెప్పి అనుకుంటే ఈ యొక్క కార్‌ని పక్కా కన్సిడర్ చేయండి. అది ఏదో కాదు కియా సోనెట్ ఎస్‌టీకే ప్లస్ వేరియంట్. ఇదొచ్చేసి మీకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో డిఫరెంట్ కంపెనీ నుంచి చాలా కార్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా నెక్సాన్ గాని, నిసాన్ మాగ్నైట్ ఇవన్నీ ఈ సెగ్మెంట్ కిందకే వస్తుంది. ఈవెన్ దట్ ఎందుకు ఈ వెహికల్ తీసుకోవాలని చెప్పి అంటున్నానో లాస్ట్‌లో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా ఈ వీడియోని చూడండి. సో, హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కియా సోనెట్ 2026 మోడల్‌లో మనకి ఓవరాల్‌గా 8 డిఫరెంట్ కలర్స్ అండ్ 4 డ్యూయల్ టోన్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకు ఓవరాల్‌గా 8 డిఫరెంట్ వేరియంట్స్‌లో అవైలబుల్ ఉంది. ఇది మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. అండ్ ఇది 1.5 సీఆర్‌డీఐ ఇంజిన్ పవర్‌ఫుల్‌గా చెక్ చేసుకుంటే కూడా 115 పీఎస్ అండ్ 215 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఇది బోత్ మనకి 6 స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో అవైలబుల్ ఉంది. కీస్ చెక్ చేసుకుంటే ఇందులో మనకి స్టార్ట్ స్టాప్ బటన్ ఆప్షన్ ఉంది కాబట్టి జస్ట్ లాక్ అండ్ అన్‌లాక్ లాంగ్ హోల్డ్‌తోని బూట్ ఆపరేట్ చేసుకోవడానికైతే ఫంక్షన్ అయితే ఉంది. ఫ్రంట్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది టైగర్ నోస్ గ్రిల్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మ్యాట్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తోనైతే ఉంది. రేడియేటర్‌కి మంచి ఎయిర్ ఈవెంట్ ఇయ్యడానికైతే ఫంక్షనల్‌గా ఉంటుంది ఈ యొక్క గ్రిల్ వచ్చేసి. అండ్ ఇదొచ్చేసి మనకి ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ థట్ హాలోజన్ హెడ్ లాంప్స్ నాట్ ది ఎల్ఈడీ వన్. కింద మనకి ఇది టర్న్ ఇండికేటర్ ప్లేసింగ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ మనకి ఎలాంటి పార్కింగ్ సెన్సర్ అయితే లేదు. కొంచెం హై ఎండ్ వేరియంట్ తీసుకుంటే మాత్రం మీకు ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకిది ఆటోమేటిక్ ఓఆర్‌వీఎమ్స్ టర్న్ ఇండికేటర్ ప్లేసింగ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లాక్ చేసినప్పుడు ఇది ఫోల్డ్ అవుతుంది. అలాంగ్ విత్ దట్ డ్రైవర్ సైడ్ మనకి రిక్వెస్ట్ సెన్సార్ ఆప్షన్ ఉంది విత్ ద కీలెస్ ఎంట్రీ. అండ్ టైర్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటే ఇది వచ్చేసి 215, 60 R16 ఇంచ్ అలాయ్ వీల్స్. ఫ్రంట్ మనకి 2 డిస్క్ బ్రేక్స్ అలాంగ్ విత్ దట్ బ్యాక్ సైడ్ 2 డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మనం డోర్ హ్యాండిల్స్ చెక్ చేసుకుంటే కూడా బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. పైన రూఫ్‌లో వచ్చేసరికి నాట్ ది ఫంక్షనల్ వన్. జస్ట్ డమ్మీ రూఫ్ రైల్. సైడ్ క్లాడింగ్ చెక్ చేసుకుంటే ఈ క్లాడింగ్ వచ్చేసరికి మ్యాట్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తోనైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, కార్ రివ్యూ చేస్తుంటే నాకు అర్థమైంది. కార్ కలర్ నా షర్ట్ కలర్ బ్లాక్ మ్యాచ్ చేస్తున్నా అని చెప్పి. సో, నెక్స్ట్ మనము బ్యాక్ సైడ్ కవర్ చేసుకుందాము. బ్యాక్ వచ్చేసరికి పైన మీకు పియానో ఫినిషింగ్‌తోని షార్క్ ఫిన్ యాంటెన్నా అయితే ఉంది. విత్ సమ్ ఆఫ్ ది లైట్‌గా ఎక్స్టెండెడ్ స్పాయిలర్ అండ్ ఈ యొక్క వేరియంట్‌లో మనకి డిఫాగర్ అలాంగ్ విత్ ద రియర్ వైపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఈడీ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్. టెయిల్ ల్యాంప్ డిజైన్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఇంటిగ్రేట్ చేసి రివర్స్ లైట్స్ అయితే ఇచ్చారు. లైక్ టర్న్ ఇండికేటర్స్. అండ్ అలాగే మనకి కెమెరా ప్లేస్‌మెంట్ వచ్చేసరికి నెంబర్ ప్లేట్ పైన ఇక్కడ ఉంది. అలాంగ్ విత్ దట్ సెన్సార్స్ ప్లేస్‌మెంట్ మీరు చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే 2 సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ కియా అండ్ సోనెట్ బ్యాచింగ్. అండ్ కింద స్కిడ్ ప్లేట్ చెక్ చేసుకుంటే సిల్వర్ కలర్ ఫినిషింగ్‌తోని ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ యొక్క వేరియంట్‌లో మనం చెక్ చేసుకుంటే బూట్ స్పేస్, సిమిలర్ కైండ్ ఆఫ్ బూట్ స్పేస్. ఇదొచ్చేసి 385 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. అండ్ ఇందులో మనకి స్పేర్ ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉంది. మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సీటింగ్ వచ్చేసరికి 60/40 స్ప్లిట్ అప్. సో, డ్రైవర్ సైడ్ చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ విండోస్ రోల్ చేసుకోవడానికి ఫిజికల్ బటన్స్ అయితే ఉంది. అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ లాక్ అండ్ అన్‌లాక్ అండ్ ఓఆర్‌ఎమ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఫిజికల్ బటన్. అలాంగ్ విత్ దట్ 1 లీటర్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అంబ్రెల్లా హోల్డర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కొంచెం మనకి సాఫ్ట్ టచ్ ఫినిషింగ్‌తోనైతే ఇచ్చారు. సో, కుషనింగ్ టైప్ అయితే ఉంది. సో, డ్రైవర్ సైడ్ చెక్ చేసుకుంటే ఫస్ట్ మనము హైట్ అడ్జస్టబుల్ గురించి మాట్లాడుకుందాం. ఇదొచ్చేసి మనకి మాన్యువల్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది యూజ్ చేసుకొని మనము సీట్ అకార్డింగ్ టు అవర్ హైట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ మాన్యువల్‌గా మనకి స్లైడింగ్ ఆప్షన్ అయితే ఉంది. ఎలాంటి ఎలక్ట్రానిక్ ఆప్షన్ అయితే లేదు. అలాంగ్ విత్ దట్ ఈ స్టీరింగ్ వచ్చేసరికి మనకి టిల్ట్ ఆప్షన్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. నాట్ ది టెలిస్కోపిక్ వన్. అండ్ ఈ యొక్క వేరియంట్‌లో స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఇచ్చారు. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఫిజికల్ బటన్ ప్లేసింగ్ వచ్చేసరికి ఇక్కడ ఉంది. అలాంగ్ విత్ దట్ ఇంజిన్ ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ కూడా ఇచ్చారు. ఇదంతా ప్రాక్టికల్ ఫీచర్ అయితే కాదు. బట్ ఒక ఫిజికల్ బటన్ అయితే ఉంది. అలాంగ్ విత్ దట్ మనము లైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా లైట్ నాబ్ అయితే ఇచ్చారు. అండ్ ఓవరాల్‌గా మనకి ఇంటీరియర్‌లో ఫ్యాబ్రిక్ కుషనింగ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి కంఫర్టబుల్ బకెట్ పొజిషన్‌తోనైతే ఉంది. అండర్ థై సపోర్ట్ కూడా చాలా ప్రాపర్‌గా అయితే ఉంది. సో, కియా సోనెట్ ఫ్రంట్ డాష్‌బోర్డ్ వ్యూ చెక్ చేసుకుంటే ఇదొచ్చేసి డ్యూయల్ టోన్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు విత్ బ్లాక్ అండ్ బీచ్ కలర్. ఓవరాల్‌గా అయితే ఆర్ట్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు ఈ యొక్క డాష్‌బోర్డ్ లేఅవుట్‌లో. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ చెక్ చేసుకుంటే సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మీకు టాకోమీటర్, స్పీడోమీటర్ మీకు కనిపిస్తుంది. అండ్ స్టీరింగ్ వచ్చేసరికి మనకి డీ కట్ స్టీరింగ్. దీనిపైన స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాల్స్ హ్యాండిల్ చేసుకోవడానికి. అండ్ రైట్ సైడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి అండ్ ఫిజికల్ బటన్స్‌తోనైతే మనము ఆపరేట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ అయితే మనకిదొచ్చేసి వైపర్స్ యూజ్ చేసుకోవడానికి వైపర్ నాబ్.
రైట్ సైడ్ హైట్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికి లైట్ నాబ్. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ నుంచి స్లైడింగ్‌లో మనకి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అయితే ఇచ్చారో, ఇది మనకి ఫిజికల్‌గా కొన్ని బటన్స్ ఉన్నాయి. అలాంగ్ విత్ దట్ మనం టచ్‌తోని ఆపరేట్ చేసుకోవచ్చు. టచ్ సెన్సిటివిటీ కూడా చాలా ప్రాపర్‌గా అయితేనే ఉంది. ఇక్కడ మనము వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి నాబ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇదొచ్చేసి కింద పార్కింగ్ లైట్, అలాగే ఏసీ కంట్రోల్ చేసుకోవడానికి ఫిజికల్ బటన్స్ అండ్ అలాంగ్ విత్ దట్ ఫ్రంట్ మనకు ఓవరాల్‌గా 4 ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం పైన ఇది చెక్ చేసుకుంటే ఆటోమేటిక్ డిమ్మింగ్ ఐఆర్‌వీఎమ్స్ అయితే కాదు. మాన్యువల్‌గా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవాలా. బట్ ఈ యొక్క వేరియంట్‌లో ఇంట్రెస్టింగ్ ఏందనంటే ఫ్రంట్ సైడ్ మనకి వైర్‌లెస్‌గా ఛార్జింగ్ అయితే ఇచ్చారు. అలాగే దాని కింద కొంచెం మనకి స్టోరేజ్ స్పేస్ ఉంది. అలాంగ్ విత్ దట్ యూఎస్‌బీ పోర్ట్ అండ్ టైప్ సి పోర్ట్ కూడా ఉంది విత్ 12 వాట్స్ ఛార్జింగ్ సాకెట్. అలాగే ఈ యొక్క వేరియంట్ మన డీజిల్ కాబట్టి ఇందులో మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అయితే ఇచ్చారు. అలాంగ్ విత్ దట్ 2 కప్ హోల్డర్స్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ ఆర్మ్‌రెస్ట్ వచ్చేసరికి స్లైడింగ్ అయితే లేదు. బట్ ఇందులో మనకి స్టోరేజ్ స్పేస్ అయితే చాలా ప్రాపర్‌గా అయితే ఉంది. నెక్స్ట్ మనము గ్లోవ్ బాక్స్ చెక్ చేసుకుంటే ఇదొచ్చేసి ఎక్కువైతే లేదు. డీసెంట్ ఎనఫ్. అండ్ ఈ యొక్క వేరియంట్‌లో నెక్స్ట్ మనం చెక్ చేసుకుంటే పైన సన్‌రూఫ్ అయితే ఉంది. ఫిజికల్ బటన్‌తోని మనం ఆపరేట్ చేసుకొని సన్‌రూఫ్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఈ యొక్క వేరియంట్‌లో మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా గూడా ఇచ్చారు. సో, ఒకసారి నేను కెమెరా క్వాలిటీ గూడా చూపిస్తా రివర్స్ జేసి. సో, ఒకసారి మీరు చెక్ జేసుకోవచ్చు. క్వాలిటీ అయితే డీసెంట్ ఎనఫ్. మీరు దీన్ని ప్రాపర్‌గా యూటిలైజ్ చేసుకోవచ్చు. రివర్స్ చేసేటప్పుడైతే మంచి యూజ్‌ఫుల్ అయితే అవుతుంది మీకు. బ్యాక్ సీటింగ్ స్పేస్ చెక్ చేసుకుంటే అండర్ ద సపోర్ట్ మాత్రం డీసెంట్ ఎనఫ్, నాట్ దట్ గ్రేట్. లెగ్ రూమ్ గానీ, హెడ్ రూమ్ గానీ సఫిషియెంట్‌గా అయితే 2 అడల్ట్స్ బ్యాక్ సైడ్ ట్రావెల్ చేయొచ్చు. బట్ బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్‌కి మాత్రము సన్‌షేడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ హెడ్ రెస్ట్ వచ్చేసరికి 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అలాంగ్ విత్ దట్ మనకు కొంచెం కంఫర్ట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఆర్మ్ రెస్ట్ గూడా ఉంది. బట్ ఇది కొత్త వెహికల్ కాబట్టి ఇంకా ప్లాస్టిక్ కవర్స్ తీయలేదు. సో, ఆర్మ్ రెస్ట్ అనేది ఇంకా నేను స్లైడ్ చేయలేను. బట్ బ్యాక్ సైడ్ గూడా కొంచెం కంఫర్ట్ ఇంక్రీజ్ చేయడానికి ఇంకా రేర్ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. అలాంగ్ విత్ దట్ 2 టైప్ సి పోర్ట్స్. ఫోన్ ఇక్కడ పెట్టుకోవడానికి ఫోన్ స్టోరేజ్ స్పేస్ గూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, 3 అడల్ట్స్ మాత్రము బ్యాక్ సైడ్ కంఫర్టబుల్‌గా కూర్చోలేరు. ఎందుకనంటే మిడిల్‌లో మనకి హంప్ అనేది చాలా హైట్ ఉంది. ఇది కొంచెం ప్లెయిన్ గాని, ఫ్లాట్‌గా ప్రొవైడ్ చేస్తే మాత్రం 3 మెంబర్స్ ఎంతో కొద్దో కొంచెం అయితే మేనేజ్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు. బట్ ఈ హంప్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అయితే ప్రాబ్లమ్ అవుతుంది. సో, 2 మెంబర్స్ మాత్రం కంఫర్టబుల్‌గా ట్రావెల్ చేయవచ్చు. ఈ యొక్క వెహికల్ మీరు సేఫ్టీ కూడా చెక్ చేసుకుంటే ఏబీఎస్, ఈబీడీ, హిల్ లోడ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ అలాంగ్ విత్ దట్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్‌గా అక్రాస్ ఆల్ ద వేరియంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, కియా సోనెట్ డీజిల్ వేరియంట్ గత మార్నింగ్ నుంచి డ్రైవ్ చేస్తున్నా. సో, ఇది నా పర్సనల్ రివ్యూ దీనిపైన ఎట్లా పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పేసానని. ఫస్ట్ మనం ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క కియా సోనెట్‌లో మనకి పెట్రోల్ అండ్ డీజిల్ ఓవరాల్‌గా 3 ఇంజిన్ ఆప్షన్స్‌లో అవైలబుల్ ఉంది. లైక్ 1 లీటర్ టర్బో అండ్ 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్. కంపేర్ టు బోత్ ద ఇంజిన్స్ 1.5 సీఆర్‌డీ ఇంజిన్ ఇస్ ద బెస్ట్ ఇంజిన్. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇది డీజిల్ కాబట్టి, సెకండ్ పాయింట్ దీని ఇనీషియల్ పికప్ అండ్ టార్క్ గూడా చాలా సఫిషియెంట్‌గా ఉంటది కాబట్టి, ప్రాపర్‌గా మీరు స్మూత్‌గా రేవ్ చేయవచ్చు సిటీ కండిషన్స్‌లో గాని, హైవేలో గాని. బట్ రైట్ నౌ కాంపాక్ట్ ఎస్యూవీకి 1.5 ఇంజిన్ అని చెప్పానంటే డీజిల్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో, మీకొక మినీ రాకెట్ లెక్కనే రన్ అవుతా ఎళ్తుంది. ప్రాపర్‌గా కనెక్షన్ అయితే ఉంది. ఇంజిన్‌కి గాని, బాడీకి గాని. అలాంగ్ విత్ దట్ నెక్స్ట్ మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకోవాలి స్పెషల్‌గా. స్టీరింగ్ గూడా చాలా రెస్పాన్సివ్ అయితే ఉంది. ఎలాంటి ఒక డిస్‌కనెక్టివిటీ అని మాత్రం మనకు కనిపిస్తలేదు. ప్రాపర్‌గా కనెక్టివిటీ అయితే ఉంది దీనికి. అంటే మనం టర్న్ చేస్తున్నప్పుడల్లా గూడా ఆ కనెక్షన్ అనేది ప్రాపర్‌గా ఏర్పడుతుంది. కియా సోనెట్‌లో సస్పెన్షన్ మాత్రం ప్రాపర్‌గా ట్యూన్ చేశారు. అటు సాఫ్ట్ లేదు, అటు హార్డ్ లేదు. మంచిగా చిన్న చిన్న పాట్‌హోల్స్ గాని, లేదంటే స్పీడ్ బ్రేకర్స్ గాని ప్రాపర్‌గా టాకిల్ చేస్తుంది. అంటే మనకు లోపల పర్సన్స్‌కి స్పీడ్ బ్రేకర్స్ అసలకి తెలవట్లేదు. వైల్ వి ఆర్ ట్రావెలింగ్. అండ్ నెక్స్ట్ మనము చెక్ చేసుకుంటే ఇదొచ్చేసరికి ఈ కారు 2026లో స్టిల్ మనం కన్సిడర్ చేయొచ్చా అని చెప్పి చాలా మందికైతే డౌట్స్ ఉండే ఉంటాయి. బట్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. కంపేర్ టు అదర్ కాంపాక్ట్ ఎస్యూవీ దీని ఎన్వీహెచ్ లెవెల్స్, దీని రీసేల్ వాల్యూ అండ్ దీనికున్న ప్రీమియంనెస్ ఆ యొక్క వెహికల్స్‌లో ఎంతో కొంత మిస్సింగ్ కాబట్టి స్టిల్ 2026లో కూడా మనం ఈ వెహికల్ తీసుకోవచ్చు అని చెప్పేసనని నేను అనుకుంటున్నాను. అండ్ మేజర్ మనం చూసుకోవాల్సింది కూడా సర్వీస్. కార్ తీసుకోవడమే కాదు, తీసుకున్నాక మనకి సర్వీస్ సెంటర్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఎలా ఉందని చెప్పననేది వెరీ ఇంపార్టెంట్. అక్కడ మాత్రం కియా వాళ్ళకి 5 ఔట్ ఆఫ్ 5. ఎందుకంటే ఇది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే పబ్లిక్ ఈ యొక్క వెహికల్‌ని చూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి గూడా మేజర్‌గా అయితే కంప్లెయింట్స్ అంటూ ఏం లేవు. ఒకవేళ కంప్లెయింట్స్ ఉన్నా గూడా రెజల్యూషన్ పర్సెంటేజ్ గూడా హైయర్ రేషియో కిందకే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటేందనంటే ఫిట్ అండ్ ఫినిషింగ్ గూడా ఈ యొక్క కార్‌లో మనకి ప్రాపర్‌గా ఉంటుంది. ఎక్కడ గూడా రబ్బర్ నాయిసెస్ గానీ, హార్డ్ ప్లాస్టిక్ నాయిస్ మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. 13,00,000 మీ బడ్జెట్ అని చెప్పననుకుంటే ఈ యొక్క వెహికల్ పక్కా మీరు కన్సిడర్ చేయొచ్చు. నియర్ బై షోరూమ్‌కెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే అబౌట్ ది అప్‌డేటెడ్ వెర్షన్ ఆఫ్ కియా సోనెట్ హెచ్‌టీకే ప్లస్ వేరియంట్. ఐ హోప్ నేను అన్ని పాయింట్‌లు కవర్ చేశానని చెప్పననుకుంటున్నా.
ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయినుంటే కింద కామెంట్ బాక్స్‌లో పింగ్ చేయండి. నేను చూసి రెస్పాన్స్ ఇస్తాను. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.